గురుకులంలో విద్యార్థులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులకు విద్యుత్ అందుబాటులో లేకపోవడం, తాగడానికి, స్నానం చేయడానికి నీరు లేకపోవడంతో ఈ సమస్యను మరింత తీవ్ర స్థాయికి చేరింది. ఇక విద్యార్థులు తమ అసహనాన్ని రోడ్డుపై ప్రదర్శిస్తూ వార్డెన్ మాకు వద్దు అంటూ నినాదాలు చేశారు. అలాగే రాత్రి సమయంలో తాగి వచ్చి బిల్డింగ్ పై నుంచి పడేస్తానని బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. నీళ్ళు ఇంకా పురుగులు వస్తున్నాయి. ఇంకా బియ్యం మంచిగా బాత్రూమ్ పోవడానికి నీళ్ళు అదే, వాటర్ తాగడానికి అదే, మొత్తం మనకి స్నాక్స్ లేవు, గుడ్డులు లేవు. తాగొచ్చి కొడతాడు, బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడంట. కరెంట్ ఎన్ని రోజులు 20 రోజులు ప్రాబ్లం అంటే మొత్తానికి వస్తుందా? మొత్తం పోలవరం జిల్లా రంపచోడవరం